హలో మచస్, మచీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పుడు మేము ముందుకి డైలీ మెయింటెనెన్స్కి ఇవి రెండు తీసుకొని వచ్చాను. ఇవి ఆల్మోస్ట్ పావు అయిపోయినాయి. సో నాకు బాగా నచ్చింది, అందుకనే ఇది నాకు నచ్చింది అండ్ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి నేను మీకు చూపిద్దామని వచ్చాను. వన్ ఆఫ్ ద బెస్ట్ మెయింటెనెన్స్, చీప్, బెస్ట్, అఫోర్డబుల్ అనమాట. మీరు రోజు రాసిన మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆల్టర్నేట్ డేస్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా వారానికి ఒకసారి ఫేషియల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి ఏంటంటే, ఇది వాడేసి పరపర తోమేసి మొహాన్ని అసలు ఒక 5 సెకండ్ల మొహం కడుక్కొని నాకు రిజల్ట్ రాలేదు అంటే మాత్రం నేనేం చెప్పలేను. ఇవి కనీసం ఒక నిమిషమైనా మొహం మీద ఉంచండి. ఆ తర్వాత మీకు అది రెగ్యులర్గా మీరు అది యూజ్ చేసేదాన్ని బట్టి మీకు రిజల్ట్స్ చాలా బాగా కనపడుతుంది. మొహానికి ఎటువంటి క్రీములు కానీ, పౌడర్లు కానీ, మేకప్లు కానీ ఏమి వేయకపోయినా బయటికి నార్మల్గా మొహం కడుక్కొని వెళ్ళిపోయినా కూడా మీకు మంచి బ్రైట్ గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట. ఏదో వాడుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం హై అండ్ కాస్మెటిక్స్ వాడితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ వచ్చి బంజారాస్ గోల్డ్ ఫేస్ ప్యాక్. ఇది హార్డ్లీ ఒక 70-80 రూపాయలు ఏమో ఉంటుంది అనుకుంటా. 80 రూపీస్ ఉంది. సో నాకు డిస్కౌంట్ మీద ఓవరాల్గా అన్నిటితో పాటు కొన్నాను. నాకు ఒక 5 రూపీస్ ఏమో డిస్కౌంట్ వచ్చింది. మేబీ లైక్ మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఒక 10-12 రూపీస్ కూడా డిస్కౌంట్ రావచ్చు. ఇది యాక్చువల్గా ఫేస్ ప్యాక్. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. సో దానిని బట్టి నేను ఏం చేస్తున్నానంటే, దీనిని ఫేస్ ప్యాక్ కానీ, ఫేస్ మసాజ్కి కానీ, లేదా ఫేషియల్ స్క్రబ్లా కానీ అన్ని విధాలుగా వాడతాను. ఇది కొంచెం నలుగు కానీ, సుండిపిండి కానీ దాంట్లో ఇది వేసుకొని కొంచెం నీళ్లు కలుపుకుంటే కనుక మీకు అది ఫేస్ స్క్రబ్లా పనిచేస్తుంది. లేదా డైరెక్ట్గా దీనిని కొంచెం రోజ్ వాటర్లో కలుపుకొని వేసుకుంటే మీకు ఫేషియల్ మసాజ్ క్రీమ్లా పనిచేస్తుంది. లేదంటే డైరెక్ట్గా మీరు ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. మీకు ఇది బ్రైట్ ఎల్లో గ్లో ఇస్తుంది. అంటే కొన్ని క్రీమ్స్ అవి వాడితే వైట్ కనపడతారు కదా, కొన్ని క్రీమ్స్ అవి వాడితే పింక్గా కనపడతారు కదా. ఇది అలా కాదు. ఇది మీకు గోల్డెన్ గ్లో అంటాం కదా, కొంచెం ఎల్లోగా గోల్డ్ కలర్లో కొంచెం ఎండ పడినప్పుడు ఏంటంటే మొహం అంతా మెరిసిపోతున్నట్లుగా అట్లా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో దానికి నాకు తెలిసినంత వరకు అయితే కనుక పింపుల్స్ అవి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే దీన్ని మసాజ్ కింద వాడేటప్పుడు కానీ, దీంట్లో మిక్స్ చేసేటప్పుడు కానీ పాలు, మీగడ అలాంటివి వాడకూడదు. రోజ్ వాటర్ కానీ, కుకుంబర్ జెల్ కానీ మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. లేదా నార్మల్ స్కిన్ కండిషన్లో డైరెక్ట్గా వాటర్ పైన యూజ్ చేసేసుకోవచ్చు, క్విక్ అండ్ ఈజీ. లేదు నాది బాగా ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్గా ఉంది, నాకు చాలా పొడలుగా ఉంది, చాలా డ్రైగా ఫ్లేకీగా ఉంది అనుకుంటే కనుక దీంట్లో కొంచెం పాలు కానీ, మీగడ కానీ కలుపుకొని దీన్ని మసాజ్ కింద కనుక మీరు చేసుకొని తర్వాత ఒక 15-20 మినిట్స్ వదిలేయండి ఫేస్ మీద. సో అది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ గ్లోయింగ్గా ఇస్తుంది అనమాట. ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలి, లేదా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కానీ క్రీమ్లు పౌడర్లు వేసుకుంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి న్యాచురల్గా ఉంటేనే ఇష్టం. ఇట్లాంటి ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ అంటే వాళ్ళు ఇష్టపడరు అన్నప్పుడు ఏంటంటే దీనిని కొంచెం రోజ్ వాటర్లో కానీ, మిల్క్లో కానీ, సుండిపిండిలో కానీ కలిపేసేసుకొని వాడుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ సజెస్ట్ చేస్తాము. లేదా రోజ్ వాటర్ ఈజ్ లైక్ నెంబర్ 1. మీరు అలోవెరా మీకు అలవాటు ఉంది, పతంజలి అలోవెరా చాలామంది వాడతారు, అది చాలామందికి బాగా పడుతుంది, నైస్ రిజల్ట్స్ వస్తుంది. సో అలాంటిది కావాలంటే అలా అయినా వాడుకోవచ్చు. కానీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీగడ కానీ, పాలు కానీ కలుపుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ తలకాయ నొప్పి అంతా నాకు ఎందుకు అనుకుంటే కనుక జస్ట్ వాటర్లో కలిపి కొంచెం లిక్విడీ టైప్గా చేసుకొని దీనిని మసాజ్ కింద వాడుకోవచ్చు. లేదా డైరెక్ట్గా దీనిని అప్లై చేసుకుంటే ఫేస్ ప్యాక్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా కనుక మీరు బ్లీచింగ్ వేసుకుంటే కనుక బ్లీచింగ్ ఏజెంట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, కొంచెం హార్మ్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే కనుక దాంట్లో డైల్యూటింగ్ ఏజెంట్ కింద కూడా దీన్ని కొంచెం కలుపుకుంటే మీకు అంత హార్ష్ స్ట్రాంగ్ బ్లీచింగ్ ఎఫెక్ట్ కనపడదు, కొంచెం డైల్యూటెడ్ ఎఫెక్ట్ కనపడుతుంది. నేనైతే కనుక ఇది అరగంట ఉంచేసుకుంటాను. సో ఇది హాఫ్ అన్ అవర్ పాటు మొహం మీద పెట్టేసేసుకుంటాను. సో నాకు ఇది బాగా పనిచేసింది హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే. బట్ మీ ఇష్టం అనమాట, మీకు ఇది 15 మినిట్స్ మినిమం అని చెప్తారు, బట్ ఇట్స్ ఓకే. లైక్ నాకు హాఫ్ అన్ అవర్ అయినా కూడా నాకు ఏం ప్రాబ్లం రాలా.
నాకు ఎటువంటి స్కిన్ ఇరిటేషన్స్ రాలేదు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొన్ని క్రీమ్స్ వాడినప్పుడు ఏంటంటే గుల్లలు గుల్లలు వచ్చేస్తాయి. అది లేదనమాట దీంట్లో. ఇది హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా కూడా నాకు చిన్న చిన్న కురుపులు గుల్లలు వచ్చినట్లుగా ఉంటాయి కదా, అవేం రాలేదు. నేను మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. బంజారాస్ గోల్డ్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇది మీ ఇష్టం, ఫేస్ ప్యాక్లా వాడుకోవచ్చు, ఫేస్ మసాజ్ జెల్లా కూడా వాడుకోవచ్చు వేరే వాటితో కలుపుకొని, లేదా నలుగు పిండి సుండి పిండితో కలుపుకొని మీరు స్క్రబ్లా కూడా వాడుకోవచ్చు. గోల్డెన్ అండ్ ల్యూమినస్ స్కిన్ అనమాట. స్వర్ణ భస్మ యాడ్ చేశారు, స్వర్ణ భస్మ ఉంది దీంట్లో. 15 minutesలో మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. వీడు చెప్పాడు బంజారాస్ గోల్డ్ ఫేస్ ప్యాక్. అండ్ ఇది వచ్చి 80 రూపీస్. మీకు వెనక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చాడనమాట. దీన్ని ఎలా వాడాలి, దీనివల్ల యూజెస్ ఏంటి, దీనిని ఎలా యూజ్ చేసుకోవచ్చు, కాంబినేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇచ్చాడనమాట. స్కిన్ మీద ఈజీగా ఉంటుంది. అండ్ ఏజింగ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ల్యూమినస్ గ్లో వస్తుంది అనమాట. అంటే మొహం మీద ఎండ పడినప్పుడు ఏంటంటే కొంతమంది మొహం మెరిసిపోతూ ఉంటుంది కదా, దానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, ఐ థింక్ మీషోలో కూడా ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్ స్టోర్స్లో కూడా మీకు దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్, బ్యూటీ పార్లర్ షాప్స్ వాటిల్లో కూడా ఇది బాగా ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ ఎ స్టాండర్డ్ ప్రోడక్ట్. ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ గోల్డ్ కాంబినేషన్, అంటే వేరే కాంబినేషన్స్ వచ్చినాయి కానీ గోల్డ్ కాంబినేషన్ అనేది ఇట్స్ మోర్ లైక్ ఒక 10-15 years నుంచి ఉందంట. దిస్ వన్. దీంట్లో ఇది చిన్నది ఉంది కదా, పెద్దది కూడా వస్తుంది. అంటే మన బడ్జెట్లో మనం చిన్నదే తీసుకున్నాం, అయిపోయినా మళ్ళీ కొనుక్కోవచ్చు అని. సో ఇది నాకు ఆల్మోస్ట్ ఇంతవరకు వాడేసాను. మీకు కనపడతానే ఉంటుంది ఇక్కడ లైన్. ఇంతవరకు వాడేసాను, బాగా పనిచేస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఎండలో నుంచుంటే ఇట్స్ లైక్ ఇట్ గివ్స్ యూ దట్ నైస్ గ్లో అనమాట. లైక్ మొహం మెరిసిపోతూ ఉంది అంటారు కదా, బంగారంలా మెరిసిపోతుంది, మొహం తలతల్లాడిపోతుంది అంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. మీరు ఏం రాయక్కర్ల, తర్వాత క్రీమ్లు పౌడర్లు ఏం రాయకపోయినా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది గోల్డ్ ఫినిష్ కోసం, అంటే మొహం బంగారం రంగులో మెరవటం కోసం. అదే మీకు వైట్గా ఉండాలి అనుకుంటే కనుక దిస్ గివ్స్ యూ దట్ నైస్ వైట్ కైండ్ ఆఫ్ ఎ గ్లో. ఇది మీకు బంగారం రంగు ఇస్తుంటే ఇది మీకు వైట్ కైండ్ ఆఫ్ ఎ గ్లో ఇస్తుంది అనమాట. ఇది వచ్చి ఫేస్ వాష్, ఇది ఫేస్ ప్యాక్. దీనిని మీరు కాంబినేషన్స్ నేను చెప్పినట్లుగా వాడుకోవచ్చు. బట్ ఇది ఫేస్ ప్యాక్ కాదు, ఫేస్ వాష్ అనమాట. కానీ దీనిని ఫేస్ ప్యాక్లా కూడా వాడుకోవచ్చు. అంటే డైరెక్ట్ మొహం మీద పెట్టి వదిలేయకండి. నేనేం చేస్తానంటే దీనిని ముందు చన్నలతో మొహం తడి చేసుకున్నాక దీనిని మొహం మీద కొంచెం తీసుకొని రబ్ చేసినాక మీకు లెదర్ వస్తుంది కదా, నొరగ వస్తుంది కదా, ఆ నొరగను ఒక 5-10 minutes వదిలేస్తాను మొహం మీద. మీకు ఇది నమ్మకండి, ఇది మెడకు రాయకుండా మొహానికి ఒక్కదానికి రాసి అలాగా ఒక 5 minutes అలా వదిలేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు కానీ చన్నెలతో తన మొహం కడిగేసుకుంటే ఇంతవరకు తెల్లగా కనబడుతుంది. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్, ఏంది ఇంత తెల్లగా కనబడుతుంది. సో ఇట్ వాజ్ లైక్ లిటరల్లీ ఏంటి నార్మల్ ఫేస్ వాష్ కూడా ఎంత రిజల్ట్స్ ఇస్తుంది, ఆ బ్యూటీ పార్లర్ స్పా ట్రీట్మెంట్లో ఇచ్చిన రిజల్ట్స్ ఇస్తుంది అనిపించింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్లో చెప్పాను కదా, పరపర రుద్దేసి తోమేసి ఒక 5 seconds మొహం మీద నీళ్ళు కొట్టేసేసుకుని అయిపోయింది అనుకుంటే పనిచేయదు. దీనికన్నా మీరు ఇంట్లో మీ వాడే సబ్బుతో కడుక్కుంటేనే మీకు సేమ్ రిజల్ట్లా ఉంటుంది. ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టి ఇది కొనుక్కొని ఈ ప్రోడక్ట్ని వేస్ట్ చేయటం, మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాడేటట్లయితే ముందు మొహాన్ని తడి చేసుకొని దాని మీద దీనిని కొంచెం తీసుకొని మొహం మీద లెదర్ ఫామ్ అయ్యేటట్లు చేసి ఆ లెదర్ని ఒక 5 నిమిషాలు వదిలేయండి మొహం మీద. ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ మీరు మొహం కడిగేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వెరీ 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 గుడ్ థింగ్ ఏంటంటే ఉప్పు నీళ్ళు కానీ, బరక నీళ్ళు కానీ, కొండ నీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ, ఏ నీళ్ళలో అయినా ఆ రిజల్ట్ వస్తుంది. ఇది మీకు మంచినీళ్ళు వాడితేనే మీకు అది బాగా పనిచేస్తుంది అనమాట. అంటే బాగా సాల్ట్ వాటర్ అంటాం కదా, అది వాడితే నాకు ఏమీ అనిపించలేదు. అంటే ఏదో మొహం శుభ్రంగా ఉంది అనుకున్నట్టుగా అనిపించింది. బట్ మంచినీళ్ళతో కనుక మొహం కడుక్కుంటే కనుక ఇది మీకు బాగా పనిచేసింది. బట్ దిస్ వన్ దీంట్లో ఉన్నది ఏమో మరి నాకు ఆ జిమ్మిక్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇది మీకు మంచినీళ్ళతో కానీ ఉప్పు నీళ్ళతో కానీ కొండలు జలపాతాల దగ్గర నీళ్ళు అంటాం కదా, అలాంటి వాటర్తో వాష్ చేసుకున్నా కానీ, కటిక ఉప్పు నీళ్ళు అంటాం కదా, అలాంటి వాటర్తో వాష్ చేసుకున్నా కూడా మీకు రిజల్ట్ సేమ్గానే ఉంటుంది అనమాట. కాకపోతే ఇది వైట్గా అనిపిస్తుంది, ఇది బంగారం రంగులో ఉంటుంది. సో మీ అవసరాన్ని బట్టి మీకు వాడుకోవచ్చు.
దీంతో కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు, కానీ ఇది నొరగ రాదు. సో ఇది ఫేస్ మీద అప్లై చేసి స్క్రబ్ లాగా, ఫేస్ ప్యాక్ లాగా, మసాజ్ లాగానో ఉపయోగపడుతుంది. ఇది మీకు ఫేస్ ప్యాక్లా ఉపయోగపడుతుంది, ఫేస్ వాష్లా కూడా ఉపయోగపడుతుంది అనమాట. వీడు ఇక్కడ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని ఇచ్చాడు. ఇన్స్టెంట్ రేడియన్స్ అన్నాడు కదా అని 5 సెకండ్లో మొహం కడిగేసుకుంటే ఇన్స్టెంట్ రేడియన్స్ రిజల్ట్స్ ఇవి అంటే మాత్రం నన్ను అడగండి. మినిమం 2 నుంచి 5 నిమిషాలు ఆ నొరగ మొహం మీద ఉంటే అప్పుడు మీకు ఇన్స్టెంట్ రేడియన్స్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా ఫ్రెష్గా, క్లీన్గా, వైట్గా, అట్లా బ్రైట్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. మీరు ఇది వాడిన తర్వాత ఎండలోకి వెళ్ళి అద్దంలో మొహం చూసుకుంటే ఇట్స్ లైక్ వావ్, రియల్లీ లైక్ వావ్, బాగుంది, నాకే నచ్చింది అనమాట. స్కిన్ చాలా వైట్గా గ్లోయింగ్గా ఉందని. సో డిపెండింగ్ ఆన్ మై మూడ్, లైక్ మార్నింగ్ అవర్స్లో అయితే కనుక, బయటికి వెళ్ళేటప్పుడు అయితే కనుక నేను ఇది వాడుకుంటాను. బికాజ్ సన్ పడేటప్పుడు ఏంటంటే మంచి గోల్డెన్ గ్లో వస్తుంది. బట్ నైట్ టైం బయటికి వెళ్ళేటప్పుడు లైట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇది వాడుకుంటాను. సో ఫేస్ అంతా వైట్గా, బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ మోర్ లైక్ ఏ గోల్డెన్ ల్యూమినస్ గ్లో. దిస్ ఇస్ మోర్ లైక్ బ్రైటనింగ్ కైండ్ ఆఫ్ ఎ గ్లో అనమాట. సో దాని ఇష్టం మీరు. ఇది పొల్యూటెంట్స్ని కూడా క్లీనప్ చేస్తుంది, బ్రైట్ లుక్ ఇస్తుంది, కూలింగ్ ఫ్రెష్నెస్ ఇస్తుంది అని చెప్పారు. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అమ్మాయిలు అబ్బాయిలు వాడచ్చు, ఇది అమ్మాయిలు అబ్బాయిలు వాడచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, ఇది ఎవరైనా కూడా వాడుకోవచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ కెన్ యూజ్ ఇట్. అండ్ ఈవెన్ టీనేజ్ పీపుల్కి ఆ పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, చిన్న వయసులో అప్పుడే కాలేజ్కి వచ్చిన వాళ్ళకి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ వల్ల కూడా ముఖం మీద మచ్చలు కొంచెం ఒకలాంటి గుడిపిల్లాగా ఫామ్ అవుతుంది కదా, అవి కూడా కొంచెం నీట్గా చేయడానికి, కొంచెం క్లీనప్ చేయడానికి, కొంచెం ఫేస్ ఫ్రెష్ లుక్, నీట్ లుక్ రావడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇమామి వాడు ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. ఇది అంతా కూడా ఎందుకు పాసిబుల్ అంటే వీడికి ఇచ్చాడు, మీకు కనపడుతుంది లేదు, ప్రోపెప్టైడ్ కాంప్లెక్స్ అని. ఆ ప్రోపెప్టైడ్ కాంప్లెక్స్ వల్ల మీకు ఆ పెప్టైడ్స్ అనేవి బాగా పనిచేస్తాయి స్కిన్ మీద. సో మీకు ఓవరాల్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ అనేది ఇంత బాగా వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు మోర్ ఆఫ్ కొంచెం కాస్ట్ తక్కువలో తీసుకోవాలి అంటే కనుక ఇది 80 రూపాయలు వస్తుంది. అండ్ ఇది ఎంత తెలుసా, 99 రూపాయలు. 80 రూపాయలు, 99 రూపాయలు. సో ఆన్ డిస్కౌంట్స్ యూల్ గెట్ ఇట్ ఫర్ మీ ఇష్టం, 75, 72, 70, ఈవెన్ 65 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారేమో. ఆన్లైన్లో ట్రై చేసుకోండి. వీటిల్లో ఏంటంటే నాకు డూప్లికేట్ ప్రోడక్ట్స్ వచ్చినాయని చెప్పిన వాళ్ళు లేరు. నేను అంతకుముందు రివ్యూ చేసిన ఐటమ్స్లో కొంతమంది ఆన్లైన్లో డూప్లికేట్స్ దొరుకుతాయి అన్నారు, నేను కూడా అగ్రీ చేస్తాను. బట్ ఈ ప్రోడక్ట్స్లో డూప్లికేట్ అని ఎవరు నాకు చెప్పలేదు. సో ఆబ్వియస్లీ ఆన్లైన్లో కూడా మీకు ఒరిజినల్లే దొరుకుతాయి అనుకుంటున్నాను. ఇది మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఎ బ్యూటీ కాస్మెటిక్ స్టోర్లో దొరుకుతుంది. దిస్ వన్ మీకు ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది అనమాట. నేను ఇది బ్యూటీ స్టోర్లో తీసుకున్నాను, అండ్ దెన్ ఇది సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. సో మీకు నచ్చినట్టు తీసుకోండి. దీని డైమెన్షన్స్ అన్ని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా తెలుస్తుందా, ఇట్లా ఉంది. అండ్ దెన్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. మీకు ఇలా ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఇట్లా ఇచ్చాడు. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. మీకు ఇది కూడా నేను చూపిస్తాను, చూడండి. కెన్ యూ సీ, మీకు క్లియర్గా కనపడుతుందా, ఇట్లా ఇచ్చాడు. ఇవి దీని డైమెన్షన్స్. వెనక్కి కూడా ఇక్కడ అది ఇచ్చాడు, రేట్. సో ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. నేను మీకు దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను. దిస్ ఇస్ ద వన్. ఓపెన్ చేస్తే ఇదిగోండి వాడింది. మీకు దీని కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుంది, థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. తెలుస్తుందా, థిక్ క్రీమీ కన్సిస్టెన్సీగా ఉంటుంది. అదే ఇది తీసుకుంటే, ఇది మీకు కనపడుతుందో లేదో చూడండి, పింక్గా అయిపోయింది చెయ్యి రాయంగానే. మీకు ఈ మధ్య వేలుతో రాసిన వెంటనే మీకు అది ఒకలా గ్లోయింగ్గా, పింక్గా, బ్లడ్ అక్కడ సర్క్యులేషన్ ఎక్కువ జరిగితే అట్లా లైట్ పింక్గా అయిపోతుంది కదా, అట్లా అయిపోయింది అనమాట ఇది. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. నేను దీంతో తీసుకుంటున్నాను. దీని కన్సిస్టెన్సీ చూడండి, ఇది కన్సిస్టెన్సీ కనపడుతుంది కదా. సో ఇది మీకు ఇక్కడ ఉంది కదా, ఇట్లా తెలుస్తుంది పసుపుగా. అండ్ దెన్ దిస్ వన్ మీకు ఫస్ట్లో ఉంది కదా, అది తెలుస్తుంది. మీకు ఇంకా తెలుస్తుంది చూడండి, ఇది పింక్గా తెలుస్తుంది. నేనేమో
బంజారాస్ దానికేమో ఈ స్కిన్ వాడాను, అండ్ దెన్ ఇమామికి ఈ స్కిన్ వాడాను. మీకు పక్క పక్కన పెడితే మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఇమామి ఇది వెంటనే పింక్ అయిపోయింది చూడండి. ఇమీడియట్గా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ బాగా జరిగి మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది అనమాట. సో అది ఇదండి. నేను ఇంకొంచెం తీసుకుంటున్నాను. అండ్ దెన్ సో మీరు కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు మీకు ఎట్లా ఉందో. ఇది ఇట్లా తెలుస్తుంది అనమాట. థిక్గానే ఉంటాయి రెండు. అండ్ దెన్ దీని కన్సిస్టెన్సీ వచ్చి ఇట్లా ఉంది. సో నేను ఇవి రెండు ఇక్కడ చేస్తున్నాను. అండ్ దెన్ స్టిల్ కెన్ యూ సీ ఇది పింక్గా తెలుస్తుంది, ఇది పసుపుగా తెలుస్తుంది. సో మీకు ఇది లైట్గా తెలుస్తుంది పసుపు దగ్గరకు వచ్చినప్పుడు. అలా మీరు చూడండి పింక్గా తెలుస్తుంది కదా మీకు. అట్లా ఆ రిజల్ట్సే మొహం మీద కనపడుతుంది. నేను కొంచెం సామాన్ ఛాయ్లో ఉన్నాను కాబట్టి నాకు పసుపు పింక్ కలర్స్ కొంచెం బాగా అందంగా కనపడతాయి. సో మరి ఎక్స్ట్రీమ్లీ వైట్ ఉన్న వాళ్ళకైతే బాగా అవసరం లేదు. బాగా డార్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 స్టెప్స్ కొంచెం బాగా కనపడతారు, కానీ మరీ రంగుగా కనపడరు. నేను చామన్ ఛాయ్గా ఉన్నాను కాబట్టి వీటి స్టోన్ టిపికల్ ఇండియన్ స్కిన్ టోన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇది కొంచెం బాగా బ్రైట్గా వైట్గా, కొంచెం నార్త్ ఇండియన్స్ ఎలా నల్లగా మెరిసిపోతుంటారు కదా, కొంచెం వాళ్ళకి దగ్గరలో అంటే వాళ్ళ పక్కన నుంచున్నా కూడా ఆ పర్లేడు వీడు రంగు ఉన్నాడు అని కనపడేటట్లు కనిపిస్తుంది అనమాట. సో అలాగే నాకు ఇవి రెండు బాగా యూజ్ అయిపోయినాయి. సో రెండింటిని కలుపుకుంటే 99 + 80, పోనీ ఇది 100 ఇది 80 వేసుకున్నా కూడా 180 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు అట్లీస్ట్ ఒక 160 రూపాయలకైనా కూడా వస్తుంది, లేదా 170 రూపాయలకి వస్తుంది. ఒక 15 రూపాయలు అటు ఇటుగా డిస్కౌంట్ తీసుకున్నా. అండ్ దే లాస్ట్ మీరు ఎవ్రీడే వాడినా, నేను మొహానికే వాడతాను కాబట్టి మీరు ఎవ్రీడే వాడినా కూడా మీకు మినిమం 2 to 3 months వస్తుంది అనమాట. సో మీరు ఖర్చు పెట్టేది ఒక 160-170 రూపీసే అవుతుంది. బట్ మీకు రిటర్న్స్ లైక్ ఈవెన్ రెగ్యులర్ యూసేజ్, ఆల్టర్నేటివ్ యూసేజ్లో కూడా మీకు 2 to 3 months వస్తుంది. లేదు వీక్లీ ఒకసారి నేను వాడతాను అంటే మీకు సంవత్సరం పైన వస్తుంది. సో అండ్ దీని ఎక్స్పైరీ డేట్స్ కూడా చాలా ఎక్కువ గ్యాప్ ఉన్నాయి. కొన్ని వాటికి ఏంటంటే ఎక్స్పైరీ అంటే ఇమ్మీడియట్గా ఓపెన్ చేసినాక 1 yearలోనే వాడుకోవాలి అట్లా ఉంటుంది. బట్ దీనికి అలాంటిది ఏం లేదు. 2 to 3 years వరకైనా మీరు ప్రశాంతంగా వాడుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట. సో అందుకనే నేను ఇవి తీసుకున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా వాడుకోవచ్చు. తెలుస్తున్నాయి కదా మీకు, ఇట్లా తెలుస్తుంది కదా మీకు ఆ డిఫరెన్సెస్. సో మీకు నచ్చితే కనుక ఇవి కూడా తీసుకొని వాడుకోండి, మీకు ఇవి పని చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. ఈ ఇమామి వాడికి బంజారా వాడికి నాకు ఏం సంబంధం లేదు, నేను డబ్బులు పెట్టి తీసుకున్నాను. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా కొనుక్కోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ బట్ వెరీ రిమార్కబుల్ రిజల్ట్స్. బట్ దయచేసి కనీసం ఒక 5 నిమిషాలైనా పెట్టుకోండి ఫేస్ వాష్ అయితే ఇదైతే. అండ్ దెన్ ఇదైతే కనుక మీరు అరగంట అయినా మొహం మీద పెట్టాలి. మీరు 5 సెకండ్లు 10 సెకండ్లు మొహం కడుక్కుంటాను, 1 నిమిషం 2 నిమిషాలు ఫేస్ ప్యాక్ వేసుకుంటాను అంటే మీకు రిజల్ట్స్ రావు. నేనే చెప్తున్నాను కదా, వేస్ట్ అయిపోతుంది. డబ్బులు వేస్ట్, టైము వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్, మీరు వెళ్ళి వచ్చే ఖర్చులు కూడా మీకు వేస్ట్ అవుతుంది. మీరు ఇదైతే కనీసం అరగంట అయినా మొహం మీద పెట్టుకోవాలి. నా రిజ్యూమ్లో ఏంటంటే నేను ఫస్ట్ దీనిని రోజ్ వాటర్లో కానీ, డిపెండింగ్ ఆన్ మై మూడ్, అలోవెరా జెల్లో కానీ, పాలలో కానీ, లేదా మీగడ్లో కానీ కలిపేసి ముందు మొహం మీద బాగా మసాజ్ చేసుకుంటాను. చేసింది ఒక అరగంట వరకు వదిలేస్తాను. సో మసాజ్ ఈజ్ లైక్ 10 minutes అండ్ దెన్ ఫేస్ ప్యాక్ ఈజ్ లైక్ ఫర్ ½ an hour. సో అలాగా వదిలేస్తాను కాబట్టి నాకు మొహం కడుకున్న తర్వాత బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. అండ్ దిస్ వన్ అట్లీస్ట్ ఫర్ 5 minutes నేను మొహం మీద వదిలేస్తాను నొరగ వచ్చినాక. సో కాబట్టి నాకు అది మంచి వైటనింగ్ ఎఫెక్ట్లా కూడా వస్తుంది. సో అలా చేయగలిగితే మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాని 5 సెకండ్లో మొహం కడుక్కుంటా, 2 నిమిషాల్లో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను అంటే కనుక ఉపయోగపడదు. ఫేస్ ప్యాక్ ముందు నేను కంపల్సరీ స్క్రబ్లా కానీ, మసాజ్లా కానీ దీన్ని వాడతాను. అంటే సుంటిపిండిలో కానీ, నలుగులో కానీ ఇది పెట్టుకొని కొంచెం వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ ఏదైనా వేసుకుంటే దాన్ని ఇట్ బికమ్స్ ది స్క్రబ్. లేదు నాకు స్క్రబ్ చేయటం ఎవ్రీడే ఇష్టం లేదు అంటే కనుక జస్ట్ మీరు పాలలో కానీ, పెరుగులో కానీ, రోజ్ వాటర్లో కానీ, అలోవెరా జెల్లో కానీ కలుపుకొని మీరు రాసేసుకోవచ్చు. అండ్ అది అప్పుడు రాసినాక మిక్స్ చేసి మసాజ్ చేసుకున్నాక వదిలేయండి.
అప్పుడు కానీ మీకు ఆ రిజల్ట్స్ బాగా తెలుస్తుంది. చీప్ ప్రోడక్ట్స్ కదా అని చెప్పి మీరు చీప్ రిజల్ట్స్ ఉంటాయి అనుకుంటే నిజంగా పొరపాటే. ఇవి చీప్ ప్రోడక్ట్స్ ఎందుకు అంటే కనుక మన మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్కి లో బడ్జెట్లో దొరికే మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలని చెప్పి బంజారా వాడు కానీ ఇమామి వాడు కానీ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేశాడు. అంతేకాని ఇవి పనికి చెయ్యవు పనికిరావు అని మాత్రం దయచేసి అనుకోకండి. చాలా బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది వాడే కొంది ఫేస్ బాగా గ్లో అవుతుంది. బట్ నా నా అలవాటు ప్రకారం అయితే కనుక పొద్దున పూట ఇది, ఎందుకంటే మొహం మీద సూర్యరశ్మి పడినప్పుడు మంచి ఎఫెక్ట్, గ్లో, బంగారం లాంటి ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి. అండ్ దెన్ ఇది వచ్చి నైట్ టైంకి వాడతాను. బికాస్ నైట్ టైం ఏంటంటే బంగారం ఎఫెక్ట్ మొహం మీద కొంచెం డల్గా అనిపిస్తుంది డార్క్ క్లోత్స్ వేసినప్పుడు. బట్ వైట్ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగా కనపడుతుంది. సో నైట్ టైం వైట్గా కనపడటానికి ఇది, మార్నింగ్ టైం బంగారం రంగులో కనపడటానికి ఇది నేను వాడతాను. బట్ మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోవచ్చు. బట్ ఇది అరగంట ప్లస్ 10 నిమిషాలు ఆఫ్ మసాజ్, ఇది అట్లీస్ట్ 5 minutes ఆఫ్ నొరగా ఆన్ ద ఫేస్. అట్లా ఉంటే మీకు బాగా పనిచేస్తుంది. మేల్, ఫీమేల్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, నార్మల్ 7th, 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఎనీ ఏజ్ పీపుల్ ఇవి వాడచ్చు. మీకు 20-25 ఏజ్ తర్వాత అట్లీస్ట్ 40 years వరకు మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. లైక్ యూ రియల్లీ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్. బట్ నేను చెప్పినట్టు చేస్తేనే, తప్పు టైంలో చేయకండి. అలానే మీరు వాడే ఫేస్ ప్యాక్స్ కానీ, మీరు వాడే మసాజ్ జెల్స్ కానీ, మీరు వాడే క్రీమ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి. నేను వాటిని కూడా యూస్ చేసి ఒక రివ్యూ ఏదైనా మంచి చేస్తాను. నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు వాడేది, లేదా వాటి లింక్ ఉన్నా కూడా నాకు పెట్టండి. సో ఆ లింక్ని బట్టి నేను వాటిని యూస్ చేసి నేను అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ దెన్ దీస్ ఆర్ లైక్ లో బడ్జెట్ కాబట్టి నేను రెండోసారి కూడా చెప్తున్నాను, చీప్ ప్రోడక్ట్స్ అనుకోకండి. దీస్ ఆర్ రియల్లీ ప్రామిసింగ్ ప్రోడక్ట్స్, వెరీ గుడ్ ప్రోడక్ట్స్, వెరీ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్. నా మొహం మీద నాకే రిజల్ట్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్ లేకపోతే ఒక 80 రూపాయలు, ఒక 99 రూపాయల గురించి నేను ఎంత రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. 80 రూపాయలు కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు 500, 1000, 2000 పెట్టి ఫేస్ ప్యాక్లు కొనాల్సిన అవసరం లేదు. అలానే ఫేస్ వాష్లకి 500, 600, 999 రూపీస్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ విత్ ఇన్ 99 రూపీస్ మీకు మంచి రిజల్ట్స్ కనపడుతున్నాయి. అండ్ జస్ట్ విత్ ఇన్ 80 రూపీస్ మీకు మంచి రిజల్ట్స్ కనపడుతున్నాయి. సో యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ దీంట్లో డూప్లికేట్ కౌంటర్ఫిట్ ప్రోడక్ట్స్ కానీ, ఫేక్ ప్రోడక్ట్స్ కానీ, డూప్లికేట్ ప్రోడక్ట్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. బికాస్ దే ఆర్ ఇన్ మార్కెట్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, మార్కెటింగ్ నెట్వర్క్. సో నాకు తెలిసి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినా మీకు జెన్యున్ ప్రోడక్ట్స్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో గివ్ దిస్ ఎ ట్రై. అండ్ అలానే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ రింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.